మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, పండుగ వాతావరణం మొదలైపోయింది. సో ముఖ్యంగా సంక్రాంతి రోజు ఏం విశిష్టత, అసలు ఆ రోజు ఎలా జరుపుకోవాలి, ఎలాంటి దాన ధర్మాలు చేయొచ్చు అంటారు, ఇంత మంచి రోజుని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? సంక్రాంతి పండుగ సంక్రమణం వల్ల వచ్చింది. అది సంక్రమణం ఏంటి? సూర్యుడు మొత్తం 12 రాశులు కదా, మేషం నుంచి మీనం దాకా 12 రాశులు. ఈ 12 రాశుల్లో ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్తాడు. ఇప్పటిదాకా మేషంలో ఉన్నాడు, ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మేషం నుంచి వృషభంలోకి వెళ్తాడు. అలాగా కదులుతూ 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 ఉంటాడు, మకరంకి వచ్చేస్తాం. అలా చివరికి మీనం దాకా వస్తాడు. అలాగా ఇప్పుడు వృశ్చికం నుంచి ధనస్సులోకి మారినప్పుడు ధనుసు సంక్రమణం వచ్చింది, ధనుర్మాసం మొదలైంది. అలాగే ధనస్సు నుంచి మకరంలోకి వెళ్ళేటప్పుడు ఇది మకర సంక్రమణం, మకర సంక్రాంతి అనే పేరు దీనికి. అందుకే మొన్న ధనుసు సంక్రాంతి అయిపోయింది, ఇప్పుడు మకర సంక్రాంతి. మొత్తం 2 సంక్రాంతులు చాలా ముఖ్యం. ఒకటి కటక సంక్రాంతి, ఇంకోటి మకర సంక్రాంతి. ఈ 2 ఎందుకంటే అక్కడి నుంచి సూర్యుడు గమనం మారుస్తాడు, ఇలా మారుస్తాడు. ఇప్పుడు ఇలా ఉంది, తిరుగుతున్నాడు ఆర్బిట్లో. సూర్యుడు తిరగడు నక్షత్రం అనే మాట కూడా చాలా వరకు నిజం కాదు. సూర్యుడు తిరగకపోతే మనమే తిరుగుతున్నాము అంటే ఇవన్నీ మారుతున్నాయిగా, కనుక తిరుగుతున్నాడు. ఈ తిరిగేటప్పుడు ఇప్పటిదాకా ఇటు వెళ్తే ఇక నుంచి ఇట్లా వస్తాడు, డైరెక్షన్ మారుస్తున్నాడు. ఇక్కడ ఒకసారి మారుస్తాడు, ఇక్కడ ఒకసారి మారుస్తాడు. మిగిలిన పాత ఒకలాగే ఉంటుంది. కనుక ఈ 2 కటక సంక్రాంతి మకర సంక్రాంతి ప్రముఖాలు. ఎందుకంటే అక్కడ డైరెక్షన్ చేంజ్ కూడా ఉంది, గమనమే కాదు డైరెక్షన్ చేంజ్ కూడా ఉంది. గమిస్తూ మారుతున్నాడు కనుక ఆ రోజుని మకర సంక్రాంతి అన్నాను దాన్ని. ఈ మకర సంక్రాంతికి పెద్దల రోజులు, పెద్దల పండుగ అని కూడా అంటారు దీన్ని. పెద్ద పండుగ, పెద్దల పండుగ 2 పేర్లు ఉన్నాయి. పెద్దల పండుగ అంటే ఏంటంటే ఏ సంక్రాంతి అయినా సరే పితృదేవతల్ని తలుచుకుని వారి పేరుతో దాన ధర్మాలు చేస్తే అది వాళ్ళకి అందుతాయి అనేది మనకు నమ్మకం. ఆ రోజు తర్పణాలు ఇవ్వటం అలాంటివి. అసలు పితృదేవతలకి తర్పణాలు ఎప్పుడెప్పుడు విడవచ్చు అంటే వాళ్ళు పోయిన తిథి నాడు తప్పనిసరిగా ఒకటి చేస్తాం. అంటే ఏ తిథి నాడు పోతే, తిథి అంటే ఏ మాసంలో ఏ తిథి, ఏ పక్షంలో ఏ తిథిలో అనేది చూసుకుని ఆనాడు అక్కడ వాళ్ళకి చేస్తాం. బహుశా వైశాఖ శుక్ల చతుర్దశి అలా చేస్తాం. అది కాకుండా ప్రతి అమావాస్యకి చేయొచ్చు, అవన్నీ కూడా పెద్దల రోజులే. ప్రతి సంక్రాంతికి చేయొచ్చు, ఇవన్నీ పెద్దల రోజులే. ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. మళ్ళీ పితృపక్షాలని మనకి భాద్రపద మాసంలో వస్తాయి, అవన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఈ సంక్రాంతి రోజులు ఉన్నాయి, ఇవన్నీ చేయొచ్చు. ఇవన్నీ కూడా పెద్దలని మనం సంస్మరించుకుంటూ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, పాశ్చాత్య ధర్మాల్లో వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ డే అని నవంబర్లో ఒకసారి వస్తుంది. అలా కాకుండా మనకి సంవత్సరంలో పొడుగుతా ఇన్నిసార్లు వస్తాయి అన్నమాట. అంతేకాకుండా మనం ఏదన్నా తీర్థయాత్రలకు వెళ్తే అక్కడ నదీ తీర ప్రాంతము, సముద్ర తీర ప్రాంతము ఉంటే అక్కడ చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా మన పద్ధతులే, మనకు సనాతన ధర్మంలో ఉన్న మన పద్ధతులు. కనుక ఇది చాలా ముఖ్యమైన పండుగ. ఎందుకన్నానంటే అది కూడా కలిసింది కనుక, డైరెక్షనల్ చేంజ్ కూడా కలిసింది కనుక అటువంటి రోజున మనం ఈ సంక్రాంతి, సంకురమయ్య అంటే అదే అక్కడ తిరగటం, ఆ పేరు అందుకోసమనే వచ్చింది. ఆ సంక్రాంతి వచ్చింది కనుక కొంచెం కొత్త రకమైనటువంటి కాంతి, తృప్తి సంతృప్తి తేడా తెలిసిందా? తృప్తి కంటే కొంచెం ఎక్కువ సంతృప్తి. క్రాంతి అంటే వెలుగు, క్రాంతి కంటే కొంచెం ఎక్కువ సంక్రాంతి. ఈ తేడా తెలిసింది కదా, తోషం సంతోషం అలా కొంచెం ఎక్కువ అనమాట దానికంటే. అటువంటిది ఈ సంక్రాంతి. అందులో మకర సంక్రాంతి అంటే డైరెక్షనల్ చేంజ్ కూడా ఉన్నది కనుక, పైగా పెద్దల రోజులు కనుక ఇంకా ఎక్కువగా దీనికోసం మనం టైం వెచ్చిస్తే మంచిది. అటు పెద్దలకి ఇహానికి పరానికి అన్నిటికీ పనికొచ్చేవి దానం చేస్తే వాళ్ళ పేరుతో ఇవన్నీ కలుస్తాయి అనేది. సంక్రాంతి రోజున చేసేది ఏముంది, చక్కగా పొద్దున్న లేస్తాం, మళ్ళీ ముగ్గులు అవన్నీ పెట్టుకుంటాం. ఈ పండగ అంతా సంక్రాంతి పండుగ, ధనుర్మాసం అంతా ముగ్గుల పండుగలు కదా, ముగ్గులు పెట్టుకుంటాం. ఈ దేవత ముందరే పెట్టేసుకున్నాం కదా, దేవతా కొలువు ఒకటి, బొమ్మల కొలువు, భోగి. చక్కగా వాటికి పూజ చేసుకోవడం, కావలసిన వస్తువులన్నీ వండుకోవడం, నలుగురికి పంచటం, దానాలు చేయటం సంక్రాంతిలో చాలా ముఖ్యమైన భాగం. గుమ్మడికాయ దానం చేయండి, అవి దానం చేయండి, ఇవి దానం చేయండి అని చెప్తూ ఉంటారు ఈ సమయంలో. పెద్దలకు ఏది ఇష్టమైతే అది దానం చేసేవాళ్ళు కొంతమంది, లేదా గ్రంథాల్లో ఏవి దానం చేయమంటే మంచిదని చెప్తే అవి దానం చేసేవాళ్ళు కొంతమంది. పండ్లు, ఫలాలు, వస్త్రాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ దానం చేయటం. ఇవన్నీ పుస్తకాలు, చెప్పులు, గొడుగు ఇవన్నీ కూడా దానం చేసే వాటిల్లో భాగమేనమ్మా. వాళ్ళ హవనానికి సరిపడా ఆవు నెయ్యి ఇలాంటివన్నీ కూడా మనం దానం చేయొచ్చు. పసుపు కుంకుమ ఇవన్నీ ఇస్తున్నాం కదా, ముత్తైదుని పిలిచి సాయంకాలం పసుపు కుంకాలు కూడా ఇస్తాం కదా, ఇవన్నీ వాయినాలు ఇస్తాం కదా, ఇవన్నీ కూడా దీంట్లో భాగమే. కనుక సంక్రాంతి నాడు ఇవి కాకుండా ఇంకా ఏం చేస్తారంటే
కొన్ని ఈ ఈ గమనం అని చెప్పాను కదా, ఆ రోజు నుంచి సౌరమానం పాటించేవారికి, అంటే సూర్య గమనాన్ని బట్టి సూర్యమానం పాటించేవారికి ఆ రోజు నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు దీన్ని. చంద్రమానం పాటించే వాళ్ళకి వైకుంఠ ఏకాదశి నాడే మొదలైపోయింది. అంటే గమనాలు మారుతూ ఉంటాయి కదా, ఒక్కో గ్రహం ఒక్కో స్పీడ్లో నడుస్తుంది, ఒక ఆర్బిట్లో నడుస్తుంది. దాని ఆర్బిట్ ప్రకారం, దాని స్పీడ్ ప్రకారం చంద్రమానం పాటించే వాళ్ళకి వైకుంఠ ఏకాదశి నాడే ఉత్తరాయణం వచ్చేసింది. వచ్చి ఉత్తరాయణ ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవాలి, ఇవన్నీ విన్నేసాం కదా, అయిపోయింది. ఇప్పుడు ఈ సౌరమానం పాటించే వాళ్ళకి ఈ సంక్రాంతి నుంచే ఉత్తరాయణం మొదలు. కనుక వాళ్ళకి ఇవాళ నుంచి మంచి రోజులు. ఉత్తరాయణం అంటే ఏమిటి? దేవతలకు పగలు, దక్షిణాయనం దేవతలకి రాత్రి. కనుక మనకి ఒక రోజులోనే రాత్రి పగలు ఉన్నట్టుగా వాళ్ళకి ఒక సంవత్సరంలో రాత్రి పగలు ఉన్నాయి. వాళ్ళకి ఒక సంవత్సరం అంతా కలిస్తే ఒక రోజు. కనుక ఆ రకంగా అది పగలు కనుక వాళ్ళు పగలు సమయంలో మనం చేసే యాక్టివిటీస్ చాలా బాగుంటాయి. నలుగురికి చెప్తాం, నలుగురికి చూస్తాం, మనమే బాగా చేస్తాం, మన ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటాయి, రాత్రిపూట వేరే ఉంటాయి, అవునా కదా. కనుక ఈ రకంగా కనుక అది పగలు కనుక చాలా ఉత్తమమైన కాలం, ఉత్కృష్టమైన కాలం, ఉన్నతమైన లోకాలకి వెళ్ళటానికి వీలయ్యేటటువంటి కాలం, చక్కటి అధ్యయనం చేయటానికి వీలైనటువంటి కాలం అని సంక్రాంతికి ఆ ప్రత్యేకత. కాలం మారుతోంది, సంక్రమణం అయింది, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు. సంకరం అనే మాట కూడా అందుకే వచ్చింది. సంకరం అయిపోయాడు అనే అప్పుడు మనం వేరే విపరీతార్థంలో వాడతాం దాన్ని. అంటే ఏంటి? కొన్ని కలిసిపోయినాయి, హైబ్రిడ్ అయ్యాయి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు ఇటు నుంచి దూకాడుగా, కనుక సంకరం అయింది, సంక్రమణం అయింది, సంక్రాంతి అయింది, అది భావం. ఇక్కడ వెలుగులతో కనుక క్రాంతి అన్నాం. అంటే సూర్యుడికి సంబంధించిన రోజులు కదా, ఇదంతా సంక్రాంతి. ఆ సంక్రాంతి రోజుల్లో కూడా చక్కగా మనం అంటే తెలుగు వాళ్ళం ఇలా చేసుకుంటే, కన్నడిగులు వాళ్ళు సంక్రాంతి చేసుకుంటారు. వాళ్ళు చేసుకునేటప్పుడు చక్కగా తెల్లటి పదార్థాలు, తెల్ల నువ్వులు అంటే నువ్వు పప్పు, వేరుశనగ పప్పు పొట్టు తీసేసి వేయించి, తెల్లగా వేయించి, మళ్ళీ చెరుకు ముక్కలు, పటిక బెల్లం పలుకులు, మిశ్రీ అంటారు తెలుసు కదా, ఆ పలుకులు, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. దాంట్లో పంచదార, తెల్లవే ఎక్కువగా తెలుపు వస్తువులు అన్నీ వేసి చక్కగా ఒక డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్న బాక్స్లోనో దేంట్లోనో పెట్టుకుని వెళ్ళి ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుంటారు, వాయినలాగా ఇచ్చుకుని, నువ్వు మంచిగా మాట్లాడు, మంచిగా ఉండు అని చెప్పుకుంటా ప్రతి ఒకళ్ళొకళ్ళు పరస్పరం. అంటే ఏంటి? ఇలాంటి ప్రోటీను, కార్బోహైడ్రేట్స్ ఇచ్చుకుంటూ ఒకళ్ళకొకళ్ళు హాయిగా ఉండు, చక్కగా ఉండు, చక్కగా మాట్లాడు, మంచి తీయగా తిని తీయగా మాట్లాడు అని చెప్తారు అని ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుంటారు. అదొక ఆచారం, వాళ్ళ పద్ధతి ఉంది. ఇంకా ఒకటి ఉంది, దీంట్లో నువ్వులు తప్పకుండా తినాలి, ఎందుకంటే నువ్వుల నూనెతో నిన్న స్నానం చేశారు భోగినాడు. నువ్వులు తినటం అంటే ఒళ్ళు గట్టిపడుతుంది, అది మంచి ప్రోటీన్ ఫుడ్ కదా, హై ప్రోటీన్, అది హై ఫ్యాట్ అన్ని కలిపినటువంటిది మంచి ఫుడ్ అది. కనుక నువ్వులకు సంబంధించిన వస్తువు, తెల్లలకి సంబంధించిన వస్తువు ఒకటి తప్పనిసరిగా తినాలి ఆ రోజున అని అదొక నియమం. కనుక నువ్వులతో చిమిలి ఉండలు చేసో, లేకపోతే చెక్కి ఇలాగా చేసుకునో తప్పనిసరిగా తినటం అనేది ఒక పద్ధతి ఈ సమయంలో, ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోవటం కూడా అనమాట అది. అంతేకాకుండా తిల్ సంక్రాంతి అని నార్త్ ఇండియన్స్ అందరూ తిలలు తప్పనిసరిగా, వాళ్ళకి తిలలు తినాలి అనేటటువంటి నియమం. తిలలు అంటే నువ్వులు, తిలల మించి వస్తుంది కనుక నూనెకి తైలము అని పేరు. నువ్వుల నూనెకి, నువ్వుల నూనె ఒకదాన్నే తైలం అనాలి, అన్ని నూనెల్ని పట్టుకుని తైలం అనకూడదు, అవి తైలాలు కావు, ఆ గింజను బట్టి పేరు మారిపోతుంది. కనుక ఈ తైలాన్ని నిన్న ఒంటికంతా అందుకుని ఒంటికి నిండా ఉన్న చీడపీడలన్నీ తొలగించేశారు, దిష్టి దోషాలు అన్నీ పోయినాయి నిన్నటితో, భోగి పళ్ళతో. అంటే భోగి రోజున, సంక్రాంతి రోజున అవి తిని ఒళ్ళు గట్టిపరుచుకుంటున్నాం మళ్ళీ మనం. కనుక ఆ రోజు నువ్వుల నూనె వాడటం, నువ్వులు తినటం, నువ్వులతో ఏమన్నా తీపి పదార్థాలు చేసుకొని తినటం, నలుగురికి పంచటం, అదంతా ఈ రోజున జరుగుతుంది. తిల సంక్రాంతి అని ఇప్పటికీ కూడా మీరు ఎక్కడికి వెళ్ళండి నార్త్ ఇండియాలో, ఈ సమయానికి నువ్వులతో చేసిన పదార్థాలు షాపుల నిండా, బజార్ నిండా పెట్టి అమ్మి తినమంటారు. అంటే పద్ధతి అది. అది అంటే ఏమిటి? అది ఆరోగ్య సూత్రం కూడాను అనమాట. అది ఆచారంలో వస్తుంది. ఆచారంలో పెడితే ఆరోగ్య సూత్రాలు కానీ అన్ని కప్పడిపోతే చేస్తారమ్మా, లేకపోతే చేయమంటే చేస్తారా? ఇప్పుడు అలా కూడా చేయటం లేదు. అలా అనుకుని మొదలుపెట్టారు. అసలు రీజన్ తెలిస్తే కానీ చేయమనేది ఇప్పుడు కొత్త తరం మొదలైంది. అందుకని నేను అది ఇది రెండు చెప్తున్నా. నువ్వులు తినాలి అన్నారు, ఎందుకు తినాలో చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు తినాలో చెప్తున్నా. ఇక్కడి నుంచి అక్కడ దాకా అందరూ తింటారు అనేది కూడా చెప్తున్నా ఈ సమయంలో. ఇది సంక్రాంతి విశేషం అమ్మ. సంక్రాంతి రోజున సూర్యుడికి పూజ చేస్తున్నాం, చక్కగా దేవతలకు పూజ చేసుకుంటున్నాం,
ఆ, నువ్వులతో చేసినవన్నీ పదార్థాలు తినాలి, దానాలు చేయాలి, పెద్దలను తలుచుకుని దానాలు చేయాలి. ఇదంతా సంక్రాంతి విశేషం. అమ్మ, సంక్రాంతి రోజు ముఖ్యంగా దాన ధర్మాలతో పాటు కైట్స్ ఎగరేస్తూ ఉంటారు పిల్లలు. అవును. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది దాని వెనుక. మరి కైట్స్ ఎందుకు ఎగరేస్తారు? వేరేవేమన్నా చేయొచ్చు కదా. నిన్న భోగి పండుగ చేసి భోగి మంటలేసి వాతావరణం గాలిని అంతా శుభ్రం చేసేస్తారు కదా. కావలసిన గాలినే కదా పైకి పంపించాం. ఏ సమిధులు వేయాలో, ఏ ఆవుపేడ పిడకలు వేయాలో చెప్పా. ఏమంటే వేయొద్దని కూడా చెప్పా. అది కూడా అన్నాం కదా. ఇప్పుడు గాలి శుభ్రపడిపోయింది, చక్కగా మనం బయటికి వెళ్ళొచ్చు. ఇన్నాళ్ళు చలి ముడుచు లోపల కూర్చున్నాం. బయట గాలి ఎంత పీల్చాం? నా గదిలో, నా రజాయిలో, నా ముసుగులో నేను అన్నట్టుగా నేను పీల్చిన వదిలిన గాలే మళ్ళీ నేను పీల్చుకుంటూ ఉన్నానా? ఇక నుంచి బయటకు వెళ్ళొచ్చు. గాలి శుభ్రం చేసేసాం కనుక బయటకు వెళ్ళి ఆ గాలి వాళ్ళను బట్టి ఆడుకోండి. పతంగులు ఎగరేయటం, ఈ పతంగులు అనేటటువంటివి ఇవి ఇప్పటికీ కూడా పతాకము అంటాం మనం. దేవతా కళ్యాణాలు జరిగేటప్పుడు ముఖ్యంగా తిరుమల చెప్తాం, ఎందుకంటే తిరుమల చాలా పాపులర్ కనుక దాని పేరు చెప్తా. తిరుమలలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయ్యేటప్పుడు, బ్రహ్మోత్సవాలు వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాం? పైకి ఒక పతంగం అంటే ధ్వజాన్ని ఎగరేస్తున్నావా, పతాకాన్ని? అవును. అవునా? అది దాని మీద కళ్యాణానికి ఆహ్వానం, దేవతలందరికీ ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అంత గొప్పగా చేసేటటువంటి ఉత్సవాలు కనుక మీరందరూ వచ్చి తిలకించండి అని కింద వాళ్ళందరికీ ఏవో పాంఫ్లెట్లు వేసాం, పంచాం, మైకులు పెట్టాం, చెప్పాం, వచ్చేసారు. మరి దేవతలకి వాళ్ళ దాకా మనం ఎలా వెళ్తాం? ధ్వజస్తంభానికి పతాకం కట్టి, అందుకనే ధ్వజావరోహణం, ధ్వజ అవరోహణం, ఆరోహణం అని చేస్తారా? ముందర ఆరోహణం, పైకి ఎక్కిస్తారు ఈ పతాకాన్ని. తర్వాత అదంతా అయిపోయాక ధ్వజావరోహణం, దాన్ని దింపుతాం. చేస్తున్నారా ఉత్సవాలప్పుడు? అదే మన పతాకం. ఇప్పుడు దేవతలందరికీ మేము వస్తున్నాం, మా గాలి బాగానే ఉందని చెప్పి వాళ్ళకందరితో మనం హాయ్ హాయ్ చెప్పుకుంటున్నాం అనమాట. ప్రతి పతాకం ఎగరేస్తున్నాం కదా. యుద్ధానికి వెళ్ళేప్పుడు కూడా రథం మీద పతాకం ఉంటుంది. అంటే నేను యుద్ధానికి వస్తున్నాను, దానికి సంబంధించిన సందేశం ఉంటుంది దాని మీద. ఇక్కడేమో బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఉంటే, ఆహ్వాన పత్రికని చక్కగా ఒక పటం పేపర్ మీద, పేపర్ కాదులే ఇప్పుడు వేరే దాని మీద రాస్తారు, రాసి దాన్ని దీనికి చుట్టి దానికి ఎగరేస్తారు పైకి. ఈ లోపల ఈ ధ్వజస్తంభానికి అంతా శుద్ధి కోసం అని చెప్పి దర్భలు ఉంటాయి కదా, దర్భ చాపలల్లి ఆ దర్భ చాపలతో ధ్వజస్తంభాన్ని చుట్టి ఆ దర్భలతోనే మోకుల్లాగా తాడు కట్టి ఆ తాడుతో ఎగరేస్తారు. అవి పవిత్రమైన వస్తువు కదా. తదినాలు అబ్దికాలు పెట్టేటప్పుడు కూడా దర్భలతో ఒక ఉంగరంలాగా చేసి పవిత్రం అంటారు దాన్ని, చేతికి తొడిగి పవిత్రమైంది ఇది అని. చేతు అంత అంటే ప్రతిదానికి ఒక అర్థం ఉంది వెనకాల. ఇప్పుడు అందుకోసం ఎగరేస్తున్నారు, అది సరదా కోసం సరదాగా చేసుకుంటున్నారు. పైగా ఇప్పటికీ కూడా చాలా కంట్రీస్లో కూడా కైట్ ఫెస్టివల్స్ చేస్తారు. చాలా కంట్రీస్లో కూడా వాళ్ళందరూ కూడా ఆ కైట్స్ అన్నిటితో రకరకాల సందేశాలు, సమాచారాలు పంపించుకోవటాలు, అవన్నీ ఒకళ్ళతో ఒకళ్ళు పరస్పరం ఆ గ్రూప్ నుంచి ఈ గ్రూప్కి, ఈ గ్రూప్ నుంచి ఆ గ్రూప్కి సందేశాలు పంపించుకోవటాలు అవన్నీ కూడా ఉంటాయి. ఎన్నో రకాల బొమ్మలతో తయారు చేసేటటువంటి పతంగాలు కూడా ఉన్నాయి మన దగ్గర. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల వారు పొంగల్ కూడా అంటారు సంక్రాంతిని. మరి పొంగల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటారు? ఆ రోజున సూర్యారాధన చేస్తాం మనం. అగ్ని ఆరాధన ముందర రోజు అయింది. ఈ రోజున సూర్యారాధన చేసి ఇన్నాళ్ళు ఏరుపేర్చుకున్నటువంటి గొప్పిపాడు పిడకలు అలాంటివన్నీ పెట్టి చక్కగా దాంతో పొంగల్ వండుతారనమాట. అంటే ఈ పొంగల్ అనేది అమ్మవార్లకు వండితేనేమో గ్రామ కూడళ్లలో వండుతారు, ఇళ్లల్లో వండుకునేటైతే ఇంట్లో వండుకుంటారు. రెండు ఉన్నాయి, రెండు పద్ధతులు ఉన్నాయి. రెండు పద్ధతులు ఉండి చక్కగా ఆ రోజుని పాలు అంటే కొత్తగా వచ్చినటువంటి బియ్యం వండి పెట్టి దాంట్లో బెల్లం, కొత్త బెల్లం వేసి చక్కగా పొంగల్లాగా వండి ఆ పొంగలిని దేవతలందరికీ సూర్యుడి దగ్గర నుంచి, మన ఇంట్లో దేవతాపీఠం పెట్టాం కదా బొమ్మల కొలువు, అవును, వాటికంతా కూడా నైవేద్యం పెట్టి అది అందరూ ప్రసాదంలాగా పంచుకొని తింటాం. అంటే కొత్త బియ్యాన్ని వాడకాన్ని మొదలు పెడుతున్నాం. ఈ కొత్త బియ్యం వాడకం మొదలు పెట్టడం అనేది చాలా ప్రాంతాల ఆచారం ఉంది. ఒరిస్సా వాళ్ళు నువాఖాయ్ అని చేస్తారు, అంటే కొత్తగా మొదలు పెడుతున్నాం. నువాఖాయ్, ఖాయ భోజనం సంబంధించింది అని. నువ్వా అంటే కొత్త. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతం దానికి ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటున్నారు, అంతే పిలుచుకుంటున్నారు. కానీ అందరూ చేస్తారు. కొత్త ధాన్యం వచ్చాక మొట్టమొదటిసారి ఏదైనా సరే మొట్టమొదటి పంట దేవుడికి, ఇలాంటి పద్ధతులు మాటలు ఉన్నాయి కదా మనకి. లేకపోతే కొత్త పంట ఏమైనా కొనుక్కున్న ముందర పక్కింటి ముత్తైదుకి ఇచ్చో, లేకపోతే పక్కింటి కొత్త తింటున్నాం ఒక గొప్ప వ్యక్తికి ఎవరికైనా ఒకరికి ఇచ్చి తర్వాత మనం తీసుకుందాం, ఆ పద్ధతి ఉంది కదా మనకు అలవాటు. ఆ విధంగా కొత్త పంట ఇంటికి రాగానే కొత్త ధాన్యంతో మొట్టమొదట ఆవు పాలతో పాయసంలాగా చేసి పరమాన్నం వండి
ఆ పరమాన్నాన్ని దేవతకి నైవేద్యం పెట్టి ఫస్ట్ దేవతకే, మళ్ళీ తర్వాత తినేది మనమే. అక్కడి నుంచి మనం తింట మొదలెడతాం అనమాట. ఇది దాంట్లో ఒక ముఖ్యమైన భాగం. ఇది చేసుకుంటూ మన పక్కన తమిళనాడు వాళ్ళు ఆ పండగని పొంగలి అంటాం కదా, పొంగల్ అనేటటువంటి పొంగల్ అనే పండక్కే వాళ్ళు పొంగల్ అని పెట్టేసుకున్నారు. పండక్కే వాళ్ళు పొంగల్ అని పెట్టేసుకున్నారు. పాలు పొంగాలన్నమాట. పాలు ఎంత పొంగితే అంతగా ఇంట్లో శ్రీ అంటే ధనం పొంగుతుంది అని అర్థం. సో చాలా మంది ఆ రోజు పాలు పొంగిస్తారు ఇంట్లో. అయ్యో పొంగిపోయినాయని గబుక్కుని పొయ్యా పేట లాంటివి ఇక్కడ కుదరవు. ఇక్కడ ఆ రోజు చక్కగా పాలు పొంగించి, గృహప్రవేశం నాడే పాలు పొంగించి చేస్తాం మనం. ఆ గృహప్రవేశం నాడు కాకుండా సంక్రాంతి నాడు కూడా పాలు పొంగించి ఇంటికి సిరులు సమృద్ధులు రావాలని కోరుకోవటం అనమాట. అది ముఖ్య ఉద్దేశం. ముఖ్య ఉద్దేశం వెనకాల అది. ఆ చక్కగా పాలు పొంగించి ఆ పొంగుతున్న పాలల్లో, గృహప్రవేశం నాడు కూడా అలాగే చేస్తారు, పొంగుతున్న పాలల్లో ఈ కొత్త బియ్యం, నానిన బియ్యం కడిగి పెట్టుకుంటాం కదా పక్కని, అది వేసి దాంతో ఆ పాయసం తయారు చేస్తాం. పొంగలి తయారు చేసి అమ్మకి కొత్త బియ్యం వచ్చింది, దాన్ని చక్కగా పొంగేలాగా ఆ దేవతలకి దండం పెట్టుకుని ఏ గిన్నెలో వండుతున్నామో ఆ గిన్నెకి చక్కగా పసుపు బొట్లు పూసి గంధం కుంకుమ బొట్లు పెడతాం కదా, ఆ పొయ్యికి కూడా చక్కగా అలంకారం చేస్తాం కదా, చేసి దాని మీద ఇది పెట్టి, అంటే అంతా దేవత స్వరూపమే, అన్ని దేవతా స్వరూపాలే అనేటటువంటిది నమ్మినవాడు సనాతని. ప్రతి దాంట్లోనూ దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడే సనాతని. ఈ సనాతని అవన్నీ చేసి చక్కగా పాయసం వండి దేవతకి నైవేద్యం పెట్టి, ఆ బొమ్మల కొలువులోని దేవతలందరికీ నైవేద్యాలు పెట్టి, చక్కగా పిల్లలకి పెట్టి, తను తిని చుట్టుపక్కల వాళ్ళకి పెట్టి, పంచుకోటాలు కూడా ఉన్నాయి మనకి. పక్క వాళ్ళకి కూడా తీసుకెళ్ళి ఇగోండి మా పంటకి ఇవన్నీ చేసామని చెప్పి వాళ్ళకి మనం ఇస్తాం, వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు. కనుక ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ సంక్రాంతి నాడు విశేషంగా జరుగుతాయి. కనుక మనం తినే దాంట్లో, ఇచ్చే దాంట్లో, దానాలు చేసే దాంట్లో, మనం ఆటలాడుకునే ఆటల దగ్గర నుంచి ప్రతి దానికి కూడా ఒక దైవ సంబంధమైనటువంటి కనెక్ట్ ఉన్నది. ఆ కనెక్ట్ నెమ్మదిగా మర్చిపోతున్నారు. మర్చిపోయేటటువంటి కనెక్ట్ని మళ్ళీ ఒక్కసారి మీలాంటి ఛానల్స్ వాళ్ళు మళ్ళీ ఒకసారి లాగి ఆ దారాన్ని ఈ పతంగుకి ముడేస్తే ఇది కూడా ఎగురుతుంది. అమ్మ మొత్తం మీద సంక్రాంతి విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు.